హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 5వ తారీఖు సోమవారం. మార్కెట్స్ బిహేవియర్ ఈ మధ్య మనం గమనించినట్టయితే చాలా వాటికి బుల్లిష్లో ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎనీహౌ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా థింక్ చేస్తున్నారనేది చూద్దాం. బిఫోర్ దట్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆటోమొబైల్ కానీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, కన్సంప్షన్, ఎనర్జీలో సిగ్నిఫికెంట్గా గెయిన్ అనేది కనబరచగా ప్రైవేట్ బ్యాంక్ నిఫ్టీ, పిఎస్యు బ్యాంకుల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా చూద్దాం. సో మొత్తం మీద ఈ మధ్యకాలంలో మనం అనుకున్నాం ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో కొంత బోటం అనేది క్రియేట్ అయింది. అఫ్ కోర్స్ మీడియాలో కూడా కొన్ని స్టాక్స్ అయితే స్ట్రాంగ్గా బౌన్స్ అవుతూ ఉన్నాయి. అది మనం గమనించాలి. ఒకప్పుడు సిగ్నిఫికెంట్గా పడిపోయిన స్టాక్స్ అదాని గ్రూప్కి సంబంధించిన స్టాక్స్, ఎందుకంటే హిండెన్బర్గ్ కొన్ని అలిగేషన్స్ రైజ్ చేస్తూ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఆ టైంలో హెవీగా మార్కెట్లో సెల్ ఆఫ్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత రీసెంట్గా యూఎస్ కూడా ఏంటంటే అది గౌతమ్ అదానీ గారు కానీ వాళ్ళ నెఫ్యూ సాగర్ గారు వీళ్ళందరూ కూడా బ్రైబరీ తీసుకున్నారని చెప్పేసి వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. బట్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే స్టాక్స్ అన్నీ కూడా 5 నుంచి 10% పైన సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది అదానీ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్. ఎందుకు అంటే వీళ్ళు ప్రస్తుతం ఏంటంటే గౌతమ్ అదానీ గారు వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించిన హైర్ అఫీషియల్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీట్ అవుతున్నారు. ఎందుకంటే క్రిమినల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్మిస్ చేయమని చెప్పేసి ప్లీ చేయడానికి. సో ప్రస్తుతం ఏంటంటే ఈ స్టాక్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయినాయి. ఇక ఐడిబిఐ బ్యాంకులో స్టేక్ అనే సేల్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఎల్ఐసి కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేక్ అనేది ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్రాబ్లీ ఈ యొక్క 2025 కల్లా మొత్తం స్టేక్ అనేది ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తారనేది దీని సారాంశం. ఇక ఆటో సెక్టార్కి సంబంధించిన మహీంద్రా అండ్ మహీంద్రా చాలా సిగ్నిఫికెంట్గా గ్రో అవుతూ వస్తుంది. కంపెనీ ఫండమెంటల్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళ యొక్క కార్స్, మోడల్స్ అనేది చాలా పాపులర్ అయినాయి. అయితే నెట్ ప్రాఫిట్ అనేది మనం తీసుకున్నట్టయితే 22% అనేది ఇంక్రీజ్ అయింది. ఈ కంపెనీ 25.3 రూపీస్ అనేది షేర్కి డివిడెండ్ కూడా ప్రకటించడం జరిగింది. కోల్ ఇండియా Q4 ప్రివ్యూ అనేది మనం తీసుకున్నట్టయితే వీళ్ళ యొక్క ఎర్నింగ్స్ ప్రాబ్లీ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే సేల్స్ అనేది చాలా తగ్గుముఖం పట్టాయి. అందుకని ఇక బీడీఎల్ అంటే డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇండియా పాక్ జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి. ఎస్యూవీ కేటగిరీలో మహీంద్రా అండ్ మహీంద్రా చాలా ఎక్కువగా మార్కెట్ షేర్ అనేది గెయిన్ చేస్తూ వెళుతూ ఉంది. సో ఇక్కడ 20% ఇయర్ గ్రోత్ అనేది ఎస్యూవీ కేటగిరీలో కనబరచగా వీళ్ళు ఈవీ స్పేస్కి సంబంధించిన దాంట్లో కూడా చిన్నగా పావులు కదుపుతూ ముందుకు అనేది పోతూ ఉన్నారు. ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంది. Q4 రిజల్ట్స్ అనేది కొన్ని బాగా ఇవ్వలేదు. దాంట్లో జిందాల్సా ఒకటి, ఉత్కర్ష్, ఎస్ఎఫ్బి షేర్స్ పడిపోయాయి. ఎందుకంటే రిజల్ట్స్ ఇంపాక్ట్ వల్ల. గ్రావిటా ఇండియా మాత్రం ఈరోజు 6% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ అనేది వాళ్ళకి 38% దాకా ఇంక్రీజ్ అయింది. అయితే బోల్ట్ అండ్ జొమాటో వీళ్ళు 10 మినిట్స్లో డెలివరీ అనే కాన్సెప్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. మేము చేయలేకపోతున్నామని చెప్పేసి. బట్ అది స్విగ్గీకి ప్లస్ అయింది. ఈరోజు చూసుకున్నట్టయితే స్విగ్గీ షేర్లు 12% దాకా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్లోగా బాయింగ్ జరుగుతుంది అండ్ క్రూడ్ ఆయిల్ కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇవన్నీ కలిసి వచ్చి ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా బుల్లిష్లో కనపడుతూ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ ఈరోజు వీక్గా ట్రేడ్ అయినాయి. వీళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే అంత ఆశాజనకంగా లేవు. బట్ స్టిల్ కొన్ని సంస్థలు డిఫరెంట్గా రేటింగ్స్ అనేది ఇచ్చాయి. ముఖ్యంగా హెచ్ఎస్బిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి మార్జిన్స్ ప్రెషర్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో మానిటరీ పాలసీని చాలా సులువు చేసింది. సో ప్రాబ్లం ఏంటంటే కాంపిటీటర్స్ వల్ల వీళ్ళకి కొంత బిజినెస్ తగ్గుతుందని చెప్పేసి దీని సారాంశం. అట్ ద సేమ్ టైం ఎలారా అనే లీడింగ్ బ్రోకరేజ్ సంస్థ ఏంటంటే దీని మీద బై రేటింగ్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. అండ్ ప్రీవియస్గా ఉన్న టార్గెట్ ప్రైస్ను కూడా ఇంక్రీజ్ చేసింది. ప్రీవియస్గా 885 ఉండేది, ఈసారి 942కి ఈ యొక్క స్టాక్ ప్రైస్ని డిసైడ్ చేస్తూ రేటింగ్ అనేది అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి కెర్నిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఐపీఓకి 29వ తారీఖు వచ్చింది. 6వ తారీఖున క్లోజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ మాత్రం 1.23 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,50,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. ఇక వ్యాగన్స్ లెర్నింగ్ లిమిటెడ్ అనేది కూడా 2వ తారీఖు ఐపీఓకి వచ్చింది. 6వ తారీఖు క్లోజ్ అవుతుంది. అయితే ప్రస్తుతం అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. దీనికి అప్లై చేసుకోవాలంటే 1,24,800 అనేది అవసరం అవుతుంది. ఇక స్విగ్గీ డిఎల్ఎం లిమిటెడ్ అనేది 5వ తారీఖు ఈరోజు సబ్స్క్రిప్షన్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన వెంటనే 9.25 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. డెఫినెట్గా దీనికి స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్షన్. అయితే ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,12,800 రూపాయలు అనేది కావాలి. ఇక మనోజ్ జ్యువెలర్స్ లిమిటెడ్ అనేది 5వ తారీఖు ఈరోజు ఓపెన్ అయింది.
7వ తారీఖు క్లోజ్ అవుతుంది. అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ SME కేటగిరీకి సంబంధించింది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,08,000 రూపాయలు అనేది కావాల్సి ఉంటుంది. ఈ టోటల్గా నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి 0.81 అనేది పుట్కాల్ రేషియో చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే మార్కెట్లో కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద పుట్కాల్ రేషియో. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్ ద మనీ దగ్గర కంటే కూడా OTMs కాల్స్ మాత్రం ఎక్కువగా సెల్ చేసినట్టు మనకి ఇక్కడ గ్రాఫికల్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్కాల్ రేషియో 0.89 అనేది చూపిస్తుంది, 1 కంటే తక్కువ ఉంది. స్టిల్ ఏంటంటే గ్రాఫికల్గా అయితే మనకి స్ట్రాంగ్ బుల్లిష్ అనేది కనిపిస్తుంది. దూరంగా మాత్రం వెళ్ళి కాల్స్ అనేది సెల్ చేశారు. ఇక సెన్సెక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే అఫ్కోర్స్ రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది. పుట్కాల్ రేషియో 0.86 చూపిస్తుంది. స్లైట్గా బేరిష్ సెంటిమెంట్లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 0.44% అనేది రైజ్ అయింది. స్లైట్గా ఈ యొక్క ఇండియా విక్స్ రైజ్ అయింది. బట్ స్టిల్ ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి బ్రాడర్ పిక్చర్లో తీసుకోవచ్చు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మాత్రం మనం చూసిన సమయానికి 240 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఈరోజు ఏం జరిగిందంటే మనకి 24,498 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొద్దిగా రిజెక్షన్ అనేది జరిగింది. దాని తర్వాత మార్కెట్ అయితే పైకి వెళ్ళలేదు. బట్ ఎనీహౌ చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో చూడండి గ్యాప్ అప్ అనేది జరిగి అక్కడ స్టేబుల్ అయింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది చాలాసార్లు మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ అక్కడ అనుకున్నంత వీక్నెస్ అయితే కనిపించట్లేదు, గమనించండి ఒకసారి. సో ప్రస్తుతం ఏం జరుగుతుందంటే గ్యాప్ అప్ అయింది. జనరల్గా గ్యాప్ అప్ అయిందంటే వీక్గా ఉంటే గ్యాప్ ఫిల్ చేయాలి. బట్ ఈరోజు అయితే గ్యాప్ ఫిల్ చేయలేదు. స్ట్రాంగ్గా బయర్స్ అనేవి హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయిందంటే 24,400 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఎందుకంటే ఈరోజు కూడా ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే 24,200 దాకా డౌన్ సైడ్ అనేది పాసిబిలిటీ ఉంది. ప్రస్తుతం 24,500 అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది. టెంపరీగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 580, దాని తర్వాత 880 దాకా కూడా 850కి పైనగా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీలో. ఓవరాల్గా అయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మాత్రం సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి కొద్దిగా వీక్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి కొద్దిగా అప్పుడప్పుడు డైవర్జెన్స్ కనిపిస్తూ ఉంది. బట్ బ్రాడర్ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేస్తే అంత వీక్నెస్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ యొక్క లో అనేది అయితే బ్రేక్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 54,582 అనేది ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసిందంటే మళ్ళీ ఏంటంటే 54,179 దాకా డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుందంటే 54,582 దగ్గర సిగ్నిఫికెంట్గా ఏంటంటే 55,500, దాని తర్వాత 56,000కు పైకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక సెన్సెక్స్ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నమాట వాస్తవమే. బట్ ఈరోజు కూడా అలాగే జరిగింది. బట్ బేర్స్ స్ట్రాంగ్గా లేరని చెప్పేసి మనకి క్లోజింగ్ అనేది చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఒక రకంగా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ లాగే అనిపిస్తూ ఉంది. అండ్ ప్రస్తుతానికి 81,182 అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మరోవర్ ఏంటంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. వోలటైలిటీ కాంట్రాక్షన్ అయితే అవుతున్నట్టు ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది చెప్తుంది. సో ప్రాబబ్లీ కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని సిగ్నిఫికెంట్గా మూవ్ ఏదన్నా రావచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయిందంటే 80,500 అనేది మంచి సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 79,917. సో ప్రస్తుతానికైతే ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనకు ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే మార్క్ చేసుకున్నాం. ఆ లెవెల్ బ్రేక్ చేశారు. బట్ బ్రేక్ చేసిన తర్వాత అనదర్ సపోర్ట్ లెవెల్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇది ఒక జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్గా ఏంటంటే ఇక్కడ కొద్దిగా హాల్ట్ అనేది తీసుకుంది సపోర్ట్ లాగా, మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని డోజీ ఫార్మేషన్ చేసుకొని మళ్ళీ పైకి అయితే వెళుతూ ఉంది. సో ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన జోన్ వచ్చేసరికి ఈ జోన్ అనమాట. ఈ జోన్లో మనం అబ్జర్వ్ చేయాలి. ఈ జోన్ బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ అయితే ప్రీవియస్గా మనకి ఏదైతే స్వింగ్ లో ఉందో ఆల్మోస్ట్ స్వింగ్ లో దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బట్ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత గ్యాప్ అయితే ఫిల్ చేసే ప్రయత్నం సిగ్నిఫికెంట్గా జరుగుతుంది. ఇక బిట్ కాయిన్ వచ్చేసరికి మనకి కొద్దిగా హైయర్ లెవెల్స్లో రిజెక్షన్ అనేది జరిగింది. సో ఇదంతా కూడా ఒక రకమైన కన్సోలిడేషన్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బ్రాడర్ పిక్చర్లో ఇండియా మార్కెట్స్ స్టెప్ బై స్టెప్ పైకైతే వెళుతూ స్ట్రాంగ్ సిమెంటేషన్ అయితే జరుగుతూ ఉంది. అది మనం గమనించాలి. సో సెన్సెక్స్ అయితే మాత్రం ఒక బులిష్ ప్యాటర్న్లో ఉంది. ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ ఫాస్ట్గా మూవ్మెంట్ అనేది రావడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. బ్రాడర్ పిక్చర్లో అయితే వీక్నెస్ అయితే ఏం కనిపించట్లేదు. ఎనీహౌ 7వ తారీఖు అయితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. సో ప్రాబ్లీ అది కానీ ఫేవర్గా ఉందనుకోండి, ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మా స్టాక్స్ ప్రాబ్లీ స్ట్రాంగ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. దెన్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గా ర్యాలీ చేయడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది.
ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.